మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఏపీ 9th క్లాస్ FA3కి సంబంధించి మ్యాథమెటిక్స్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అన్నమాట. ఇంకా ఎవరైనా వీడియో కనుక లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక 1000 లైక్లు టార్గెట్ అనమాట. అదేవిధంగా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందరూ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో మనకి ఫస్ట్ రామన్ చూసుకుంటే మనకు ఒక 4 బిట్స్ ఇస్తాడనమాట. సో ఒక్కొక్క బిట్కి 1 మార్క్ చెప్పిన మనకి 4 బిట్స్ ఇస్తాడు, మొత్తం కలిపి 4 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ మనం చూసుకుంటే సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్, మనకు ఒక 2 ప్రాబ్లమ్స్ ఇస్తాడనమాట. ఒక్కొక్క ప్రాబ్లంకి 2 మార్క్స్ చెప్పిన మనకి మొత్తం కలిపి 4 మార్క్స్ అనమాట. సో ఇక్కడైతే రైట్ ద క్వాడ్రంట్ ఇన్ విచ్ ద ఫాలోయింగ్ పాయింట్స్ లై, మనకు ఒక 4 పాయింట్స్ ఇచ్చాడు, అది ఏ లై మీద ఉంటుంది, ఆ యొక్క క్వాడ్రంట్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్ ద పొజిషన్స్ ఆఫ్ 5, -8 అండ్ -8, 5 ఆర్ సేమ్, జస్టిఫై యువర్ ఆన్సర్ అని ఇచ్చాడనమాట. సో మనకి ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ రామన్ చూసుకుంటే మనకి ఒక క్వశ్చన్ ఇస్తాడు, దానికి మొత్తం కలిపి 4 మార్క్స్ అనమాట. సో నెక్స్ట్ మనకు 2 క్వశ్చన్స్ ఇస్తాడు. సో ఒక్కొక్క క్వశ్చన్ 2 క్వశ్చన్స్ మనకి ఏదో క్వశ్చన్ రాయాల్సి ఉంటుంది. సో దానికి 8 మార్క్స్ అనమాట. సో మీకు ఈ విధంగా FA3కి సంబంధించి మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టైప్ ఆఫ్ మోడల్లోని క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ అయితే అవ్వండి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో అందరికీ మరొకసారి చెప్తున్నాను, ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి క్వశ్చన్ పేపర్ అనమాట. ఓకేనా? సో మీకు ఇది మోడల్గా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరొకసారి చెప్తున్నాను, దిస్ పేపర్ ఓన్లీ ఫర్ మోడల్, నాట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.